అరే 5 కాదు, వాళ్ళ దగ్గర కూడా వాడికి ఆ సంస్కారాలు లేవు. అమ్మకి కృతజ్ఞత చెప్పవాయా, నాన్నకి కృతజ్ఞత చెప్పవాయా? నీకు జన్మనిచ్చినందుకు. నీ చేతికి ఎవడైనా ఒక యాపిల్ ఇస్తే థ్యాంక్ యూ అంటావు. ఇంత జన్మనిచ్చి, ఇంత శరీరం ఇచ్చి, ఇంత బుద్ధినిచ్చిన అమ్మకి థ్యాంక్ యూ అనాలని కూడా నీకు తెలియదురా నాన్న. ఇది చెప్పాలని మనం నేర్పట్లేదు కదా. ఈ దేశం నాది, ఈ మట్టిలో నేను పుట్టా, నాకు అన్నం పెట్టింది ఈ మట్టి, ఈ మట్టికి నేను రుణపడి ఉంటాననే సంస్కారం మనం పిల్లల్లో ఇవ్వటం లేదే. పుట్టగానే మా పిల్లాడు అమెరికా వెళ్ళడానికి ఐటీ చదవాలి. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, ఏఐ ఒకటి వచ్చింది కనుక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని నేర్పాలి, అమెరికా పంపించాలి. ఈ కోరికతోటి పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో ఉండేటటువంటి రైతులు కూడా, కూలీలు కూడా మంచి చదువే కదండి, అమెరికా పెడుతున్నారు కదండి, బాగా సంపాదిస్తున్నారు కదండి, మళ్ళీ మన దేశానికే పంపిస్తారు కదండి, మన దేశపు ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది కదండి, ఇది మంచిదే కదా. కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త కూలీలను తయారు చేస్తున్నాం, ఐటీ కూలీలను తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసే వాళ్ళంతా చదువుకున్న కూలీలు, ఇప్పుడు హైఫై కూలీలు వీళ్ళంతా. వీళ్ళందరినీ తయారు చేసి మనం ఆ దేశాలకి పంపిస్తున్నాం. ఆ దేశాలకి వెళ్ళడానికి వీసా కోసం వాడు వెళ్ళాలి అని అంటే వాడు ఒక్కొక్కడు 40,000 ఖర్చు పెట్టాలి. వాడు కొన్ని 100 సార్లు తిరగాలి అక్కడికి. ఒక్కొక్క రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఆ వీసా ఆఫీసులకి మనమే ఇస్తున్నాం. ఇదివరకు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టో మరొకటి పెట్టో దోచుకున్నారు. అంతకుముందు వాళ్ళు ఏదో గుళ్ళు కొట్టో గోపురాలు కొట్టో డబ్బులు తీసుకుపోయారు. ఇప్పుడు ఎవరు తీసుకుపోవటంలే, మనమే చక్కగా తీసుకెళ్ళి అయ్యో ఇచ్చి మీరు పుచ్చుకోకపోతే ఏడుస్తామండి అని ఏడుస్తున్నారు. పుచ్చుకోకపోతే ఏడుస్తున్నారు. బంధువులారా, ఉద్యమం ఏదైనా మనం చెయ్యాలి అనంటే ఆ ఉద్యమం కోసం మనలో పరాక్రమం ఒక్కటే చాలదు. పరాక్రమంతో పాటు వెనకాతలనే ఎందుకు ఈ పరాక్రమాన్ని ప్రదర్శించాలనే తెలివి కూడా కావాలి. మన కరుణాకర్జీ అండ్ హిస్ టీమ్, మీరు ఈవేళ శంఖారావాన్ని పూరించారు, చాలా సంతోషం. కానీ ఇది క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత. క్రిస్టియన్ అనే పేరుతోటి ఎవరైతే దుండగీడు పనులు చేస్తున్నారో, ఎవరైతే నదుల్లోకి తీసుకువెళ్ళి ప్రోక్షణలు చేసి అయిపోయింది నీ మత మార్పు అని అంటున్నారో, ఎవరైతే రకరకాలుగా నీ దేవతలని నీ గ్రంథాలని వేలు పెట్టి ఆక్షేపించి అపవ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళని నిర్మూలించే ఉద్యమం మనది. మేము చాలామంది క్రిస్టియన్స్ చూసాం. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు. తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటాడు. ఈ మధ్య రకంలో ఉండేటటువంటి ఏదో నడమంత్రపు సిరి అంటారే, అట్లాగా మారినటువంటి వ్యక్తులలోనే ఇలాంటి ఒక విశృంఖలమైనటువంటి ప్రవృత్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. సరే, అది వీళ్ళల్లో ఉంటుందా వాళ్ళల్లో ఉంటుందా అనేది ప్రశ్న కాదు.
ఎవడైతే నా తల్లి నీ తల్లి కంటే గొప్పది, నా తండ్రి నీ తండ్రి కంటే గొప్పది అని కంపారిజన్ చేస్తూ ఎదుటి వాడిని అవమానిస్తాడో, see such kind of people must be curbed. అలాంటి వాళ్ళని మనం అణిచేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. దానికి తగ్గట్టుగా మనని ఎడ్యుకేట్ చేయాలి, మనని విద్యావంతులని చేయాలి. సైన్యాన్ని తయారు చేసుకోవాలి అని అంటే ఆ సైన్యానికి ముందర ఆయుధాన్ని ఎలా వాడాలో తెలియచెప్పి అప్పుడు సైన్యంలోకి వాడిని దింపాలి. మీరందరూ కూడా సైన్యం, మీరందరూ కూడా మంచి వానర సైన్యం. తోకలు లేని వానర సైన్యం. కానీ వాళ్ళందరికీ రాముడు తెలుసు, రాముడి కోసం ప్రాణాలు ఇవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు. మనం ఈవేళ మన ధర్మాన్ని గురించి మనం ఒక సైన్యం కింద మారాలి. మేము ఆశిస్తాం ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క కరుణాకర్ కావాలి. ఒక్కడుండి మనందరి దగ్గర నుంచి సమాధానాలు ఆయన చెప్పాల్సిన అవసరం రాకూడదు. మీ ఊళ్ళో జరిగే వ్యతిరేక కలాపాలకి మీరే సమాధానం చెప్పగలిగే వ్యక్తులు కావాలి అని అంటే సుగుణాకర్ రాత్రికి రాత్రి తయారు కాలేదు. ఆయన చిన్నప్పటి నుంచి చదివాడు, ఆ గ్రంథాలని చదివాడు. తెలియాల్సినటువంటి రామాయణాన్నో భారతాన్నో భాగవతాన్నో పురాణాలనో అందులో ఉండేటటువంటి కీలక అంశాలని కూడా చదివాడు. ఆయన మనస్సులో వాటి సారాన్ని చక్కగా పట్టించుకున్నాడు. ఆయన అందుకు ఆయన సమాధానం చెప్పగలుగుతున్నాడు. మరి మీరు చెప్పాలంటే ఏం చేయాలి? హలో, మీరు కూడా కరుణాకర్ గారిలాగా తయారు కావాలంటే మీరేం చెయ్యాలి? విషయాల్ని మీరు కూడా తెలుసుకోవాలి. కేవలం ఆవేశం ఒక్కటే చాలదు, ఆలోచన కూడా తోడ్పడాలి. మీ అందరిలోనూ మంచి ఆవేశం ఉంది, అది మేము గమనిస్తున్నాం. మీ ఆవేశానికి జోహార్లు. కానీ దాంతోపాటు కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలని ఆయన కొన్ని పుస్తకాలని రాసి ఇస్తున్నాడు. ఆయన బహుశా ఇంకా కొన్ని కూడా ఇస్తాడు అనుకుంటా. ఇస్తావా? ఇంకా కొత్త పుస్తకాలు కూడా ఇస్తాడట. ఆయనతో పాటు ఇంకా చదవలసిన పుస్తకాన్ని కూడా ఇందాక కొన్ని విడుదల చేశారు, కొన్ని అందిస్తున్నారు. మీరందరూ కూడా వాటిని తెలుసుకోండి, చదవండి. అందులో ఉండే విషయాల మీద ఒక స్పష్టత మనకు ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే రాముడికి సీత ఏమవుతుందా అని అడిగితే చెప్పగలగాలి కదా. మన ఊళ్ళో ఆ మధ్యన ఎప్పుడో మేము చూస్తుండేవాళ్ళం అండి. ఒక ఆయన ఈ వేదంలో ఈ మంత్రం, ఆ వేదంలో ఆ మంత్రం, ఇంకో వేదంలో మరో మంత్రం